ఒక నీతి ఉందా, ఒక నిజాయితీ ఉందా, ఒక నిబద్ధత ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక సిద్ధాంతం ఉందా మీకు? ఈ జాతికి, తెలుగు జాతికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ తెలుగు జాతిని నిర్వీర్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈవేళకైనా సరే ఆయన మనసు మార్చుకోకుండా, ఈవేళకైనా సరే ఆయన విధానం మార్చుకోకుండా, ఇంకా ఎంతసేపు కూడా రాజకీయం, ఎంతసేపు జగన్ విధానాలు చెప్పండి. మేము ఊహించినటువంటి జగన్ వేరే, మేము చూసినటువంటి జగన్ వేరే. జగన్లో ఒక కసి కనిపిస్తుంది, ఒక నిబద్ధత కనిపిస్తుంది. ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి. ప్రజలు తనకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఒక మంచి పరిపాలన ఏ రకంగా అందించాలి అనేటువంటి దాని మీద ఆయనకు ఒక నిబద్ధత అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈవేళ స్థానిక విషయాలు కొన్ని కాకుండా ఈ రాష్ట్ర విషయాలను చూసినట్టయితే తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి విషయం, జగన్ నాయకత్వంలో ఈ పార్టీ పనిచేయదు, ఓ సక్రమైనటువంటి విధానంలో వెళ్లేటువంటి పరిస్థితి లేదు, పార్టీ మనుగడే ఉండేటువంటి పరిస్థితి లేదు. దానికి డైరెక్షన్ లేనటువంటి పార్టీ అయిపోయింది. కాబట్టే ఇటువంటి పార్టీలో అటువంటి నాయకుడితో పనిచేయడం అనేటువంటిది సరైనటువంటిది విధానం కాదనేటువంటి నా అభిప్రాయం.